సో మనం ఇక్కడ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టోరీ ట్రైన్, ఆ లెర్నింగ్ యాక్టివిటీస్ లో పెట్టిరు, ఎందుకు పెట్టిరు అని ఉంటది కదా. సో ద మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటిదంటే, మనం మార్నింగ్ నేర్చుకున్నాం ఫోనిక్ సాంగ్స్ లో ఏని ఎట్లా సౌండ్ ఉంటుందని నేర్చుకున్నారు కదా, ఏ సౌండ్ ఏంటి, బి సౌండ్ ఏంటి. సో ఫోనిక్ సాంగ్స్ తో ఆల్ఫాబెట్స్ కే సౌండ్స్ ఉంటుందో నేర్చుకున్నారు. అండ్ సైట్ వర్డ్ డ్రిల్ లో వర్డ్స్ నేర్చుకున్నారు. షో అండ్ టెల్ లో ఒక పర్టిక్యులర్ థింగ్ ని డిస్క్రైబ్ చేయడం నేర్చుకున్నారు. పిక్చర్ టాక్ లో అలాంటి థింగ్స్ అన్ని ఒకటే దగ్గర కనిపిస్తే దాన్ని మొత్తం ఎట్లా చెప్పాలి అని నేర్చుకున్నారు. అండ్ రీడ్ అలౌడ్ లో అండ్ స్టోరీ టెల్లింగ్ లో ఒక స్టోరీని ఎట్లా చదవాలి, అందులో వాయిస్ ఎట్లా రేస్ చేయాలి, ఎమోషన్స్ ఎట్లా ఉండాలి, యాక్షన్స్ ఎట్లా ఉండాలి అని నేర్చుకున్నారు కదా. సో స్టోరీ ట్రైన్కి వచ్చేసరికి చిల్డ్రన్ దాన్ని ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు స్టోరీ నెరేట్ చేయడానికి ఇక్కడ వాళ్ళకి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చేసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళంతటా వాళ్ళే ఒక స్టోరీని క్రియేట్ చేయాలి. లైక్ నేను ఇక్కడ ఒక 2 సెంటెన్స్ చెప్తే వాళ్ళు దాన్ని స్టోరీ ఫామ్ చేయొచ్చు. లైక్ ఇప్పటి నుంచే వాళ్ళు ఇట్లా స్టోరీ ఫామ్ చేయడం నేర్చుకుంటారని ఈ స్టోరీ ట్రైన్ మెయిన్ ఇంపార్టెన్స్. నా దగ్గర ఒక ఆరిగామి ఉంది కదా, దీనికి ఒక నేమ్ ఇచ్చినాం కదా మార్నింగ్. సో అదే నేమ్ తో మనం ఇప్పుడు ఒక స్టోరీ క్రియేట్ చేస్తాం. నేను ఒక్కదాన్నే క్రియేట్ చేయను ఇక్కడ. కెన్ యూ హియర్ మీ? క్లాప్ వన్స్. ఇక్కడ స్టోరీ నేను ఒక్కదాన్నే క్రియేట్ చేస్తలేను, మీరు అందరితోనే క్రియేట్ చేయమని చెప్తున్నా. సో ఇక్కడ నేను ఓన్లీ 2 లైన్సే చెప్తా, దాని కంటిన్యూయింగ్ గా మీరు ఏదైనా యాడ్ చేయొచ్చు. కానీ దీనికి కొంచెం అటాచ్ ఉండాలి, మీరు యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అయ్యా ఎనీ ఒరిగామి యూ కెన్ యాడ్. అది ఫ్లవర్ అనుకోకండి, మీరు ఇంకేదైనా కూడా చెప్పచ్చు. యూ కెన్ గివ్ ఎనీథింగ్. ఓకే ఓకే నాకు ఫిష్ వచ్చింది. నా ఫిష్ నేమ్ వచ్చేసి ఆరు. షీ ఈస్ ద ప్రిన్సెస్ ఆఫ్ సీ, ఓషన్. ఆరు ఈస్ ద ప్రిన్సెస్ ఆఫ్ ఓషన్. సో ఓషన్ లో ఏముంటాయి, షిప్స్ మునిగిపోతాయి, అక్కడ బోల్డ్ అంతా జ్యువెలరీ ఉంటుంది, డైమండ్స్ ఉంటాయి అని ఉంటది కదా. సో నిజంగానే ఉంటాయి అట. నాకు ఆరు చెప్పింది. తను అక్కడ ఎవ్వరు దాన్ని తీసుకోకుండా అక్కడే ఉండి వాటిని కాపాడుతూ లైక్ ఏ వారియర్ లాగా అక్కడ ఉంటది. సో ఒక రోజు ఏం చేసింది, నేను రోజు ఇక్కడే ఉంటున్నా, నేను అస్సలు బయటకే వెళ్తలేను అని ఒకరోజు బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి ఈత కొడుతూ వెళ్తుంది. బయటికి వచ్చింది. డాగ్ కనిపించింది. స్పార్కి వచ్చి నీళ్ళలాగా వెళ్తున్నాడు. స్పార్కి వచ్చి నీళ్ళలాగే తీసుకున్న దగ్గర నీళ్ళ దగ్గర వెళ్తుంది. రోజు ఆటే ఉండేదానివే కదా. పిక్ 2 సెంటెన్స్. ఆరు అంటుంది, నా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చిన, నాకు బోర్ కొడుతుంది అని చెప్పేసి ఆరు చెప్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ క్రియేట్ చేయాలి మీ ఆరిగామితో. ఓకే. అండ్ కవర్ పేజ్ లో 3 సీన్స్ డ్రా చేయాలి మీ స్టోరీకి సంబంధించి. స్టార్టింగ్, మిడిల్ అండ్ ఎండింగ్ 3 సీన్స్. ఎంజాయ్ చేసిరా? ఓకే. లైక్ నేను చెప్పినా కదా స్టార్టింగ్ లో స్టోరీ ట్రైన్ లో ఏమేమి ఉంటది, ఏమేమి నేర్చుకుంటారు అని. సో అవన్నీ నేర్చుకున్నారా మరి? కెన్ ఎనీవన్ టెల్ ఏం నేర్చుకున్నారు ఇప్పుడు? లైక్ స్పెల్లింగ్స్ నేర్చుకున్నామన్నాం, చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకున్నామన్నాం, అవన్నీ ఎక్కడ యూజ్ అయినాయి మీకు? ఓకే, థింకింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుందని అంటున్నారా? యా, షీఈస్ టెల్లింగ్ థింకింగ్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని.
యా వెరీ గుడ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ బికాస్ మనం ఇక్కడ స్పెల్లింగ్స్ వర్డ్స్ నేర్చుకున్నాం బట్ ఇక్కడ మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తున్నాం. స్టోరీ టెల్లింగ్ లో చేసిన సెంటెన్స్ నే చదివినాం బట్ ఇక్కడ మనమే సెంటెన్సెస్ ఫార్మ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఫస్ట్ ఓకే, ఇన్నోవేటివ్. యా తను ఏం చెప్తున్నారంటే కవర్ పేజ్ డ్రా చేసినప్పుడు తను ఇంకా వేరేలాగా థింక్ చేసి ఇన్నోవేటివ్ గా థింక్ చేసి చేసిన అని అంటున్నారా? యా థ్యాంక్ యూ. ప్రెషర్ హ్యాండ్లింగ్, టైం మేనేజ్మెంట్, ఇచ్చిన టైంలో తొందర కవర్ పేజ్ రాయడం, అది అలా ఎక్కువగా థింక్ చేస్తే థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రెషర్ హ్యాండిల్ చేయడం. యా ఓకే, దట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్. యా ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అనేది సెంటెన్స్ ఫార్మేషన్, వర్డ్స్ అవన్నీ ఇక్కడ యూజ్ చేసినాం. మనం ఇక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు స్టోరీ ఎట్లా చదవాలి, ఎట్లా మన నేమ్స్ ని ఎట్లా యూజ్ చేయాలి, ఒక లైక్ స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ అని చెప్పినాం, అవి ఎట్లా ఇవ్వాలి అని మనం ఇక్కడే ఒక సొంతంగా ఒక స్టోరీ నరేట్ చేసినాం. సో ఇది నేర్చుకున్నాం. అండ్ మీరు ఎంజాయ్ చేసిరా? డూ యూ థింక్ చిల్డ్రన్స్ ఆల్సో ఎంజాయ్ దిస్ యాక్టివిటీ? యా ఓకే ఓకే, ఐ విల్ గివ్ వన్ హింట్. స్టార్టింగ్ నేనే స్టోరీ స్టార్ట్ చేసిన, మొత్తం ఎండింగ్ మొత్తం పార్టిసిపేట్ చేసినాం, ఎండింగ్ ఇచ్చినాం, దెన్ గ్రూప్స్ లో పార్టిసిపేషన్ చేసినాం, తర్వాత ఇండివిజువల్ గా క్రియేట్ చేసిరు, వచ్చిరు, ప్రెజెంటేషన్ ఇచ్చిరు. దెన్ వాట్ యూ అబ్జర్వ్? డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. యా ఓకే, నేనే చెప్పేస్తా. ఇక మనం డిస్కస్ చేసినాం కదా గ్రూప్ క్రియేటివిటీ ఆర్ ఇండివిజువల్ గా క్రియేట్ చేస్తామని, గ్రూప్ రీడింగ్, ఇండివిజువల్ రీడింగ్ అని. సో ఇక్కడ మీరు ఫస్ట్ క్లాస్ మొత్తం యాడ్ అయినాం, క్లాస్ మొత్తం కలిసి ఒక స్టోరీ క్రియేట్ చేసినాం విత్ ఆర్గామీస్ అండ్ ఈచ్ గ్రూప్ నుంచి గ్రూప్స్ నెక్స్ట్ వచ్చిర్రు అనుకోండి. ఫస్ట్ క్లాస్ మొత్తం పార్టిసిపేట్ చేసినాం, దెన్ గ్రూప్స్ గా డివైడ్ అయ్యారు. మీ గ్రూప్ రీడింగ్ చేసిరు కదా, గ్రూప్ గా క్రియేట్ చేసిరు, మీరే స్టోరీ గ్రూప్ గా ఒక కవర్ పేజ్ క్రియేట్ చేసిరు. సో గ్రూప్స్ ఫస్ట్ క్లాస్ మొత్తం చెప్పినాం, తర్వాత గ్రూప్స్ గా డివైడ్ అయ్యి క్రియేట్ చేసినాం, దెన్ మీకు మీరే ఒక స్టోరీ క్రియేట్ చేసిరు. సో ఇక్కడ క్లాస్ మొత్తం ఇంక్లూడ్ అయింది, గ్రూప్ రీడింగ్ అయింది, ప్లస్ ఇండివిజువల్స్ వచ్చి ఇండివిజువల్ క్రియేట్ చేసిరు. అబ్జర్వ్ చేసిరా మరి ఇది? యా దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ రీడింగ్ అండ్ ఇండివిజువల్ రీడింగ్. యా థ్యాంక్ యూ.